వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. మనం లాస్ట్ వీడియోలో పెనుమంట్ర గ్రామం చూసాం కదా. ఆ గ్రామంలో ఏం చెప్పారంటే గ్రామంలో ఫర్నిచర్ చాలా తక్కువ రేటుకి ఇస్తారు, ఇక్కడ సత్య గారి షాప్ ఉందన్నారు. అయితే నిన్న లేట్ అయిపోవడం వల్ల మనం ఆ వీడియో అయితే ఈరోజు చేస్తున్నాం. నమస్తే అండి. మీ గ్రామం వీడియో తీసినప్పుడు చెప్పారన్నమాట, ఇలా మీ ఫర్నిచర్ షాపు క్వాలిటీగా మంచాలు వేస్తారని. అంటే ఈ ఫీల్డ్లో లేడీస్ చాలా తక్కువ ఉంటారండి. నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ అండి. ఓకే, వుడ్తో చేసిన వస్తువులైనా ఇలా ఏదైనా కొంచెం చేతి హ్యాండ్ మేడ్ తో చేసింది ఏదన్నా అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. వుడ్ కాన్సెప్ట్, ఆ ఇంట్రెస్ట్ ఈ రోజు మీరు బిజినెస్ కింద స్టార్ట్ చేశారంటారా? ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారంటారు? ఇది 5 years నుంచి చేస్తున్నాను. 5 years. కానీ ఫస్ట్ స్టార్టింగ్ 2 మంచాలతో స్టార్ట్ చేశానండి. అబ్బా, 2 మంచాలు ఇక్కడ అన్నతారమేశ్వర సెంటర్ లో స్టార్ట్ చేశాను. షాప్ పెట్టి 2 మంచాలు పెట్టారు. 2 మంచాలు. ఓకే, ఆ 2 మంచాలు ఒక 3-4 days లో అయిపోయింది అండి. ఇచ్చిన 2-3-4 days కి అయిపోయింది. ఓకే, అదే వర్కర్స్ తో పెద్దగా అరకొన తీసుకుని మొత్తం అన్ని రకాలు తయారు చేపించి ఇప్పుడు పెద్దగా పెట్టారనమాట అండి. పెట్టారు. ఓకే, అంటే ఎవరిని చూడలేదు ఇంతవరకు, అందుకు అడుగుతున్నమాట. ఓకే, మీ దగ్గర ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు ఉంటాయో? 20,000 నుంచి స్టార్ట్ అవుతాయి. 20,000 నుంచి. 20,000 అంటే అండి మనకి టేకే, కానీ హాఫ్ టేక్ నెక్స్ట్ దాని క్వాలిటీ తక్కువ కర్ర అంటారా? కర్రతో తయారు చేయడం జరుగుతుంది. వారంటీ ఏమైనా ఇస్తారా? 10 years వారంటీ. 10 years కూడా. ఓకే అండి. అయితే ఆ టేక్ మంచ్ వచ్చేసి మరీ హెవీగా కనిపించదండి, మీకు సింపుల్ డిజైన్ గా ఉంటది. సరే చూద్దామండి. అయితే 10 years వారంటీ ఇస్తారంటే మీ మేస్త్రిని మళ్ళీ పంపుతారు, మీ దగ్గరికి రావాలా? అది 10 years వారంటీ అంటే వాళ్ళు కంప్లైంట్ పెట్టండి, ఏమైంది ఏంటి, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, 10 years లోపు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, చిన్న క్రాక్స్ అలాంటి ఏదైనా అనుకోండి, కార్పెంటర్ పంపించడం జరుగుతుందండి. అదేదైనా విరిగిపోవడం లాంటి జరిగింది అనుకోండి, మంచిగా వెనక్కి తీసేసుకుని పీస్ టు పీస్ ఇచ్చేస్తానండి. అబ్బా, ఓకే సరేనండి, చూద్దామండి. అయితే స్టార్టింగ్ నుంచి 20,000 అన్నారు కదా, అవి చూపించండి. స్టార్టింగ్ 20,000 చెప్పిన మంచి ఇదేనంటారా? ఇదేనండి. ఓకే, అంటే మీరు అన్న ఈ మందం తగ్గుతుంది అంటారా? మందం కూడా 1.5 inch వస్తుందండి. ఓకే, కానీ టేక్ కర్ర క్వాలిటీ తక్కువ ఉంటుందా? క్వాలిటీ సైడ్ పట్ల డిజైన్ ఉండదండి, ప్లేన్ ఉంటది. సైడ్ పట్లు 2 ప్లేన్ ఉంటుంది. ఓకే, ఇది కూడా నార్మల్ ఓల్డ్ డిజైన్ ఉంది. అవునండి, హెడ్ పట్టి ఒకటి హైలైట్ ఉంటుంది. ఓకే, హాఫ్ టేక్ అంటారా? ఇది ఫుల్ టేకా? హాఫ్ టేక్ అండి. ఓకే, ఇది కింద అవతల సైడ్ వచ్చేది ఇదేనంటారా? అవునండి. 6 మంచం 20,000 అండి. ఇది 6 అవునండి. అబ్బా, అంటే పరుపు వస్తుంది అంటారా? లేదండి, దీని మీద పరుపు కావాలంటే ఇంకొక 6,000 ఎక్స్ట్రా అవుతుంది. 26,000కే మనం మంచం పరుపు పంపించడం జరుగుతుంది. 26,000కి. మామూలుగా అయితే 20,000 మంచం లెక్క అయితే 20,000. ఇంక దేనికైనా పరుపు సపరేట్గా తీసుకోవాల్సిందే. అవునండి. ఓకే, ఇంకేమైనా ఉన్నాయంటారా 20,000 మోడల్స్? ఇదొకటండి. ఈ మంచం కూడా ఫ్రంట్ది. అవునండి. ఇదేంటంటారు? టేకేనా? ఇది టేకేనండి. టేక్కి ఏంటంటే వేరే పాలిష్, వేరే కలర్స్ వేయించడం జరిగింది. ఓకే, కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. దీనికి కూడా డిజైన్స్ ఇదేనా ఉంటుంది అంటారా? సైడ్ ఏమైనా డిజైన్ వస్తుందా రాదంటారా? సైడ్ పట్లకి డిజైన్ చెక్కించడం జరిగిందండి సింపుల్గా. ఓకే, పర్లేదు. ఓకే, ఇది కూడా 20,000 అన్నమాట. 20,000 కలర్ అంటే అది డిజైన్ ఇది మారుతుంది అంటారా? అవునండి. పక్కనే ఉంది ఈ మంచం ఏంటంటారు? ఇది అది రేపర్ మంచం అండి. అంటే టేక్ కాదంటారా? కాదండి, ప్లేవుడ్ తో తయారు చేసిన మంచం అండి. ఓకే, ఎంత ఉంటుందో కాస్ట్? 4 మంచం 4 వచ్చేసండి 13,000 అండి. 4 13,000. దీనికి కూడా వారంటీ ఉంటుంది అంటారా? ఉంటుందండి, 5 years ఇస్తానండి. 5 years వస్తారు. ఓకే, ఓకే, ఈ మంచం అండి ఇది ప్యూర్ టేక్ అండి విత్ పియూ పాలిష్. ఓకే, ప్లేన్ మీద సింపుల్ డిజైన్ అండి. ఓకే, ఓకే అండి. ఇది దీని హెడ్ పట్టి ఇక్కడ ఉంది, రండి చెప్తాను. దీని హెడ్ వచ్చేసి ఇదండి. ఓకే, దీని హెడ్ ఇది వచ్చేసి 2 అంగుళాల మందంతో తయారు చేయబడింది మంచం అండి. అబ్బా, ఫుల్ టేక్ అండి? ఫుల్ టేక్ అండి. ఫుల్ టేక్ విత్ పియూ పాలిష్ అండి. ఓకే, చాలా బాగుంటుందండి మంచం. ఇది అవతల బద్ది ఇంక వేరేది అంటారు? ఇది వేరే మంచం అండి. వేరే మంచం.
ఇది నెక్స్ట్ ఈ మంచం అండి ఇది. ఈ మంచం అండి క్యాజువల్ గా అయితే నా దగ్గర హైట్ వచ్చేసి హెడ్ పట్టి వచ్చేసి 48 ఇంచెస్ ఉంటుందండి. ఓకే. అదే డిజైన్ లో హైట్ తగ్గించేసామండి. 48 ఉండదు, 32, 33 ఇంచెస్ ఉంటది. ఇది 6 అంటారా? 6 అండి. ఇది కూడా ఫుల్ టేక్ అండి. ఓకే అండి ఇది రేట్ కాస్ట్ కూడా మనకు తక్కువ అండి. ఎంత పడుతుందండి? 40,000 అండి. 40,000. 6x6 40,000 అండి. ఓకే. ఎక్స్ట్రా పరుపు కావాలంటే 6 వేరే 6,000 పెట్టుకోవాలి. అవునండి. ఇది డిజైన్ ఏమంటారు అంటారు? ఇది డిజైన్ ఫ్లవర్ డిజైన్. ఓకే. అంటే ఇవన్నీ ఈ డిజైన్స్ అన్ని మేస్త్రీలకు మీరే చెప్తారంటారు? అంటే కొత్త డిజైన్స్ ఏమైనా చెప్తానండి. కొత్త డిజైన్స్ ఏదైనా ఉంటే ఇప్పుడు క్రోమోలో మనకి కనిపిస్తున్నాయి కదా, కొంచెం పాత డిజైన్లు కొత్త డిజైన్లు మిక్స్ చేసి ఇలా చేయండి అలా చేయండి అలా చెప్తాను. నెక్స్ట్ మరి పెయింట్స్ అన్ని మీకు ఎలా ఐడియా వచ్చింది? అన్ని దీనికి సెపరేట్ వర్కర్స్ ఉంటారండి. పాలిష్ కూడా వర్కర్స్ ఉంటారు మన దగ్గర. ఉన్నారు. ఇప్పుడు సపోజ్ కస్టమర్ ఒక 50,000 లో మంచం అయిపోవాలనుకున్నారు అనుకో, వాళ్ళకి పాలిష్ లో రకాలు ఉంటాయండి. ఎనామిల్, పియు అలా రకాలు ఉంటాయి. ఓకే. వాళ్ళకి 50,000 లో అయిపోవాలనుకున్న వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా పాలిష్ చేపిస్తాం. అంటే ఈ పెయింట్ బట్టి క్వాలిటీ మారుతుంది అంటారా? ఏం కాదండి, మంచం లోపలంతా చెక్క అంతా ఒకటే, పైన ఏంటంటే మన వాటర్ ప్రూఫ్ అని మామూలుగా అలా ఉంటుంది అంతే. ఇదైతే మామూలు పాలిష్ అండి. ఇది పాలిష్ లోనే మరి ఒక 5-6 టైమ్స్ అలా వేయడం కాకుండా 2-3 టైమ్స్ వేసేసి వదిలేసిన మంచం అండి ఇది. కానీ ఇది కూడా బాగుంటదండి. ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఇంకా అంటారా? ఇప్పుడు చాలా 3 షాపులు మీదేనా లైన్ గా? 3 షాపులు. నెక్స్ట్ అటు 2 ఇటు 2 ఇటు 2 అండి. మొత్తం 6 షాపులు వచ్చేసి 6 షాపులు అండి. అంటే ఈ పరుపులు అంటారు ఇవి? అవునండి. ఇవి ఎంత పడతాయండి మీ దగ్గర అయితే? పరుపులు అండి 5,000 దగ్గర నుంచి 5,000 నుంచి 50,000 వరకు ఉందండి మన దగ్గర. 5,000 నుంచి 50,000 వరకు. అవునండి. మన దగ్గర స్లీపీ, బెడ్ స్పారో అన్ని కంపెనీ అంటే మీరు టై అప్ అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటారు మీరు? ఓకే. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి మనకి. స్లీపీ కంపెనీదా? ఓకే. మనకి అది వాళ్ళతో టైప్ అయి ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది లేదండి. వాళ్ళకి ఏ టైప్ లో కావాలో ఆ టైప్ లో తయారు చేసి ఇస్తామండి. పర్పుల్ కూడా బాండెడ్ కావాలన్నా, కూల్ ఫోమ్ కావాలన్నా అవి కూడా ఉన్నాయి మీ దగ్గర? మొత్తం అన్నీనండి. ఏసీటీసీ కావాలన్నా, లేటెస్ట్ గా ఇప్పుడు లేటెక్స్ వస్తుంది కదండి, కూడా వాళ్ళకి వేయించిస్తామండి. 8 ఇంచెస్ 6 ఇంచెస్ వాళ్ళ మంచం తీసుకున్న మోడల్ బట్టి చేస్తారు. ఓకే. ఇది బట్టి ఎలా ఉండాలి అంటే మీకు ఎక్కువ ఆన్లైన్లో ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళ తగ్గట్టుగా మీరు చేంజ్ చేసి పంపుతారంటారా? చేస్తానండి. మొత్తం నా దగ్గర తయారయ్యే మోడల్స్ అన్ని ఫొటోస్ పెట్టడం జరుగుతుందండి. కార్వింగ్ కావాలంటే కార్వింగ్, ప్లేన్ కావాలంటే ప్లేన్. వాళ్ళకి నచ్చితే సెలెక్ట్ చేసుకుని నాకు పంపిస్తారు. దాని కాస్ట్ గట్టా అని మాట్లాడుకున్నాక వాళ్ళకి ఇంత టైం అని తీసుకుని ఆ టైంలో పంపిస్తానండి. ఒకవేళ వాళ్ళు ఏదైనా డిజైన్ చూసుకుని మీకు పెడితే అది అలాంటి చేంజ్ ఇవ్వగలరంటారా? చేస్తారా? ఓకే. ఎలాంటి మంచమైనా మన దగ్గర తయారవుతుందండి. అన్ని రకాల మిషన్లు ఉన్నాయి మన దగ్గర. చేసే వర్కర్లు ఉన్నారు. కానీ రీసెంట్ గా కొంచెం ఇబ్బంది అయిందండి. ఏమైందంటే లాస్ట్ టైం యూట్యూబ్ లో ఒక వీడియో చేశానండి, పెట్టామండి. దాంతో మనకి చాలా కస్టమర్స్ పెరిగారు. ఇంకా మంచి కామెంట్స్ వచ్చినాయి. అన్ని బాగానే ఉన్నాయి. సడన్ గా వర్షాలు వచ్చినాయండి. అంటే అయిపోయిన కాలమే వర్షాకాలం. వర్షాలు వచ్చినాయి. వర్షాలు రావడం వల్ల ఏమవుతుంది, చెక్క కోయించిన చెక్క అండి మనకు కొన్నాళ్ళు వదిలేయాలి, ఆరబెట్టాలి. ఆరబెట్టకుండా మంచం తయారు చేయించామనుకోండి అది వెయిట్ ఉంటది బాగా. నెక్స్ట్ వర్క్ కూడా బాగోదండి, ఇలా ఫినిషింగ్ ఉండదండి. కాబట్టి ఏమవుతుందంటే వర్షాలు కురుస్తున్నప్పుడు మంచం తయారు చేయడం కుదరదు కదా. కాబట్టి ఏమవుతుందంటే అండి అది ఒక 20 days 30 days డిలే అయినాయి మంచాలు. వాళ్ళు ఏంటంటే అది కస్టమర్ మెయిన్ మనకి సహాయపడాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలండి. అలా అర్థం చేసుకోకుండా ఫోన్ చేసి మీకు ఆర్డర్ ఇచ్చి ఇన్ని రోజులు అయింది, ఇలా చేయలేదు అలా చేయలేదు. సో అలాంటివి అయితే నాకు ఇబ్బందిగా అనిపిస్తున్నాయండి. అదండి. నెక్స్ట్ ఏంటంటే మనం కూడా ఈ ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళ నెంబర్ ఇస్తాను లాస్ట్లో. నేను వీడియో లాస్ట్లో అయితే నెంబర్ పెడతాను. మీరు వాట్సాప్లో కావాల్సింది పెట్టుకున్నా, అదేవిధంగా ఆర్డర్ కూడా ఒక టైం చెప్తారు, ఆ టైం ప్రకారమే చేసేస్తారు. ఎందుకంటే చెప్తున్నారు కదా ఈ మధ్యలో కస్టమర్స్ పెరగడం వల్ల కొంచెం లేట్ అవుద్దని. ఇవి దివాన్ కార్డ్స్ కూడా దివాన్ కార్డ్స్ అండి. ఇవన్నీ టేక్ దివానా కట్లే సింపుల్ మోడల్స్ అండి. ఓకే. సింపుల్ డిజైన్స్ అండి. ఎంత పడతాయండి ఇవి? 10,000 అండి. 10,000. అవునండి. అంటే ఎంత ఉంటుంది? లెంత్ 2.5 and 6 అండి. ఓకే. 10,000. దీనికి కావాల్సిన మ్యాట్రెస్, పిల్లోస్ కూడా మన దగ్గర దొరుకుతాయండి. ఓకే. దివాన్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి మనం ఆ పిల్లోస్ అవన్నీ సెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. వాళ్ళ బడ్జెట్ బట్టి మనం మ్యాట్రెస్ వేసిస్తామండి. వేసిస్తారు. ఓకే. ఇవన్నీ సోఫా సెట్స్ అండి. ఇది కూడా ప్యూర్ టేక్ అండి. టేక్. ఓకే. ఇది చేయించిందా మీద? మీరు చేయించింది. ఓకే. ఇది ఎంత పడుతుందండి ఒకటి? ఇది ఒక్కొక్కటి మనకి మోడల్ పెట్టండి, మోడల్ బట్టి వాళ్ళకి మధ్యలో వేసే ఫోమ్ బట్టి. ఓకే. తక్కువ రేట్ ఫోమ్ ఉన్నాయి, ఎక్కువ రేట్ ఫోమ్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 18,000 20,000 అలా పడుతుందండి. దీంట్లో ఇంకొక మోడల్ కూడా ఉందండి. దీనికి సెట్ చైర్స్ కూడా ఉంటాయండి. చైర్స్ కూడా ఉంటాయా? అంటే నాకు కొంచెం ఇక్కడ కార్ఖానాలో పెట్టేశాను. చైర్స్ కూడా ఉన్నాయండి. సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈజ్ ఇదే క్లాత్ తో ఇలాగే కుట్టించడం జరుగుతుందండి.
చైర్స్ అక్కడ ఉన్నాయంటారా? ఓకే, ఇది కూడా సేమ్ సోఫానే అంటారా? ఇది సోఫా అండి, 3 సీటర్ సోఫా అండి. ఓకే, ఇది ఎంత పడుతుందండి? 22,000 పడుతుంది. 22,000. ప్యూర్ టేక్ అండి. ప్యూర్ టేక్. ఓకే, ప్యూర్ పాలిష్. ఓకే, అంటే మీరు ప్లేస్ సరిపోక ఇలా పెట్టినట్టున్నారు. $20,000 నుంచి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ ఎంత అన్నారు? 70,000. 70. ఇది 2.5 ఇంచెస్ తయారు చేయించిన మంచం అండి. ఇది 2.5. ఓకే, బాగా హెవీ అండి. 2.5 వస్తుంది. ఓకే, ఫస్ట్ వీడియోలో నేను చూపించిన ఫస్ట్ మంచం అండి. అబ్బా, ఓకే అండి. అయితే ఏమైందంటే ఈ మంచానికి బాగా లైక్స్ వచ్చినాయి, బాగా కామెంట్స్ వచ్చినాయి, చాలా మంది పట్టుకెళ్ళడం జరిగింది. ఓకే, చాలా మంచిగా ఇంప్రెస్ అయ్యారండి ఈ మంచానికి. ఈ మంచం ఓకే, మంచి క్వాలిటీ అండి. డిజైన్ కూడా ఈ సైడ్ బద్దలు ఇవ్వంటారా? అవునండి, సైడ్ బద్దలు కూడా ఫుల్ డిజైన్ ఉన్నాయి. అవునండి. ఏ మోడల్ అండి ఇది? ఫ్లవర్ మోడల్ ఏనంటారా? ఫ్లవర్ మోడల్లోనే మన రకరకాలుగా కొంచెం ఇలా కూజా టైప్ లోని అలా డిజైన్ కార్వింగ్ చేయించడం జరుగుతుందండి. ఓకే, మీరే చూసుకుంటారంటారా? నేనే చూసుకుంటానండి. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. మాత్రం బీరువాకే సర్దామా? ఓకే, బీరువా. ఓకే, నెక్స్ట్ ఈ మంచం అండి. ఈ మంచం ఇది కూడా 6.5 సైజ్ అండి. 72, 78 అండి. ఓకే, 72 వెడల్పు అంటే 6 అడుగులండి. 78 పొడవంటే 6.5 వస్తుందండి. 6.5. ఓకే, 6.5 అంటే కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టుంది. 6.5 ఎక్స్ట్రా అండి. అంటే 6 అడుగులు మనిషి పడుకుంటే కటాకటిగా ఉండకుండా వాళ్ళు ఇంత కాస్ట్ పెట్టి ఇంత అందంగా చేయించుకుంటారండి. మనం పడుకుంటే నీట్ గా ఉండాలి కదా, అందుకని ఒక 6 అంగుళం ఎక్స్ట్రా పెట్టి చేపిస్తానండి. ఫుల్ టేకే కదా? ఫుల్ టేక్ అండి. అన్ని ఫుల్ టేకే ఉంటాయంటారు మీ దగ్గర? ఉన్న హాఫ్ టేక్ కూడా? ఫుల్ టేకే ఉంటాయండి. హాఫ్ టేక్ అయితే ఏమి ఉండదండి. హాఫ్ టేక్ అంటే ఉన్నదంటే అది నేను చేయించిన మంచం కాదు. ఓకే, బయట నుంచి తీసుకొచ్చిన మంచం. బయట నుంచి కూడా యాడ్ చేస్తారంటారు? కొన్ని తీసుకొస్తా ఉంటాం. ఇంకేది తీసుకొచ్చినా మీరు 10 years వారంటీ అయితే మామూలే. ఓకే, నెక్స్ట్ అంటే కొంచెం రేట్ పెరుగుతాయి అంటారా? ఈ పక్కన ఉన్నాయి. ఓకే, ఈ బెడ్ ఎంత ఉంటుంది అంటారు? ఈ మంచం 62,000 అండి. 62,000. ఓన్లీ మంచం వరకు 62,000 అండి. 6.5 6.5 ఇది కూడా 6.5. ఏంటి ప్రతిదీ 6 అంగుళం ఎక్స్ట్రా పెట్టేస్తున్నారు? అవునండి. మరి ఇంత బాగా చేయించుకున్నప్పుడు, ఇంత హెవీగా చేయించుకున్నప్పుడు ఒక 6 అంగుళం ఉంటే ఇబ్బంది ఏముందండి? ఓకే, కొంతమంది చాలా 6 ఖచ్చితంగా ఉంటుంది, కానీ 6 అంగుళం ఎక్స్ట్రా ఉంది మీ దాన్ని. 6 అడుగు. ఓకే, ఇదేం మోడల్ అంటారు? ఇది ఒకసారి ఇది కూడా ఫ్లవర్ మోడలేనండి. ఓకే, కానీ డిజైన్ వచ్చేసి అంటే చాలా హెవీ అండి. ఇది హెవీ డిజైన్. మంచం కూడా చాలా బాగుంటదండి. సైడ్ చూసారా? ఈ సైడ్ పట్టీలు ఉన్నాయి కదండి. అవునండి. యాక్చువల్ గా మేము పెట్టింది 13-12 ఇంచెస్ అండి. ఓకే, వచ్చేసి 13-14 ఇంచెస్ పైనే ఉంటదండి. 13-14 ఇంచెస్ పైనే ఉంటది. హెవీగా ఉంటది మాట. సైడ్ కూడా డిజైన్ వచ్చింది. సైడ్ కూడా డిజైన్ ఉంటదండి. ఇది గాజుల మోడల్ మాట అండి. గాజులు. ఓకే, ఓకే, గాజుల మోడల్ మాట. ఇది కాళ్ళు వచ్చి పులి పంజాలు వస్తాయండి. మంచి పులి పంజాలు. ఓకే, పులి పంజా. అవునండి. ఓకే, ఇక్కడ ఇది ఎంత హెవీ ఉంటుందండి? ఇది ఎన్ని అంగుళాలు ఉంటుంది అంటారు? 2 ఇంచెస్ అండి. 2 ఇంచెస్. 2.5 పెట్టించుకోవచ్చు కావాలంటే మనం. ఓకే, ఈ పక్కన కూడా డిజైన్ ఉందన్నమాట. మొత్తం కాళ్ళ దగ్గర వచ్చేసండి క్యాజువల్ గా మన దగ్గర ఉన్న దివాన్ కట్ టైప్ లో పులి పంజా పెట్టించారు అన్నమాట. పంజా పెట్టించామట అండి. ఇక్కడ చూడండి, బాగా క్లియర్ కనిపిస్తుంది. ఓకే, బాగుందండి ఇది. నెక్స్ట్ ఆ మంచం అండి. ఇది వచ్చేసి 5/6. ఇది కూడా 5/6 అండి. 5/6 అండి ఇది. ఓకే, 5.6. 5.6. ఓకే, ఇంకేదైనా 6 అంగుళం 6 అడుగు కలుస్తుంది. రూము సరిపోదండి, కట్టాకట్టిగా 6 కావాలంటే 6 పెట్టిస్తానండి. ఓకే, ఓకే, కానీ 6.5 నా స్పెషాలిటీ. 6.5 స్పెషాలిటీ 6.5. ఓకే, ఇదే మోడల్ అంటారు అసలు? ఇది మ్యాటీ డిజైన్ అండి. మ్యాటీ డిజైన్. మరీ డిజైన్ వద్దు, మరీ సింపుల్ గా వద్దు అనుకున్న వాళ్ళకి మ్యాటీ మోడల్ మాట అండి. ఇక్కడ మధ్యలో జాయింట్ లా ఉంటుంది ఏంటంటారు? అది ఇదండి. ఏమవుతుందంటే ఇది ఈ పక్క నుంచి ఇటు పక్క నుంచి ఇటు తీసుకొచ్చి కలిపారు మాట. కలిపారా? అందుకు మోడల్ కనిపిస్తుంది. ఓకే, సైడ్ కూడా డిజైన్ అంటారు? ఇది సైడ్ కూడా డిజైన్ ఉంటుంది.
ఓకే, ఇంకో 2 మంచాలు బ్యాక్ ఈ సైడ్. మంచాలకి ఎవరికైనా సరే ఏదైనా మోడల్ కావాలంటే హైడ్రాలిక్ కావాలంటే కనుక పెట్టిస్తామండి. హైడ్రాలిక్ మంచాలకు కూడా మంచానికి హైడ్రాలిక్ పెట్టిస్తానండి. హైడ్రాలిక్ అంటే ఎలా? అది స్టోరేజ్ పెట్టుకుని పైకి లేపుకునేలాగా హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటుందండి. ఓకే. ప్లేవుడ్ కూడా మనం వాటర్ ప్రూఫ్ 1.5 ఇంచ్ ఇస్తామండి. అలా కాకుండా ప్లేవుడ్ బదులు హైడ్రాలిక్ కావాలి స్టోరేజ్ చేసుకుంటానంటే కనుక హైడ్రాలిక్ పెట్టించడం జరుగుతుంది. ఓకే. అంటే కాస్ట్ పెరుగుతుంది దీనికి. ఇది కాకుండా ఇంకొంచెం ఇప్పుడు స్టోరేజ్ అంటే కింద లోన్ వస్తుంది హైడ్రాలిక్ పెడితే లోపల వస్తుందండి. అది ఓపెన్ అయ్యి లోపల బాక్స్ లా సెట్ చేసేస్తామండి. లోపల మనం ప్లేవుడ్ పెట్టేసుకుంటాం. జస్ట్ ఈ మ్యాట్రస్ ఇలా లేపి జస్ట్ దాన్ని కొంచెం ఇలా మూవ్ అయ్యేసరికి ఇలా పైకి దానికి అదే ఆటోమేటిక్ గా డిక్కి ఎలా అయితే లేస్తుందో ఉందంటారు. ఒకటేనా? లేదండి, ప్రస్తుతానికి అయితే చేయలేదు. హైడ్రాలిక్ హైడ్రాలిక్ పెట్టిస్తానండి ఇప్పుడు. ఓకే ఓకే. నెక్స్ట్ ఆ 2 మంచాలు. ఇది వచ్చి ప్లేన్ అండి. ఇది ప్లేన్ మంచం అన్నమాట. చాలా పెద్దగా ఉంది. 6.5 చూడడానికి హెవీగా ఉంటుంది. బాగా బాగా హెవీ ఉంటుంది. యూనిక్ డిజైన్ మాట అండి. ఓకే, చాలా బాగుంటుందండి మంచం అయితే. ఇది ఎంత పడుతుందండి? 58,000 అండి. ఇది 58,000. ఇది ఎంత చెప్పారు? 62,000. ఇది 60. ఇది ఒకసారి చూపించు. ఇదైతే 62. అవునండి. ఇదైతే 58. అది ఎంత చెప్పారు? ఇదైతే కనుక 42 అండి. 42. ఇది చూడలేదు మనం. ఇది తక్కువ రేట్ అండి. ఎంతండి? ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చూపించడం జరిగింది. ఆ మంచం వెళ్ళిపోయింది. ఆ మంచం ప్లేస్ లో ఇంకో మంచం తీసుకొచ్చి పెట్టాం. ఎంత పడుతుందండి? 32,000 అండి. 32. అదేంటి అంత? టేక్ లోనే నాసిరకం కర్రండి. అబ్బా, చెప్పేస్తారండి క్లియర్ గా. టేక్ లోనే నాసిరకం కర్రండి. మరి ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కోలేము. మరి దీనికి వారంటీ? దీనికి 10 years వారంటీ. 10 years వస్తారు. ఇవైతే నేను ఏదో చెప్పాలి, మనకి ఏదో బిజినెస్ కోసం చెప్తాను కానీ 10 years అని. ఎందుకంటే దీంట్లో పోయేది ఏముంటుంది చెప్పండి? ఇది అలా ఇంట్లో పెట్టుకుని అలా వాడే కొలది కూడా దీని వాల్యూ పెరుగుతుంది కానీ ఏం తగ్గదండి. ఇది కర్ర వాల్యూ పెరుగుతుంది. ప్యూర్ టేక్ కాబట్టి మన పిల్లలు మన మనలో అలా తరతరాలో దీన్ని ఇచ్చుకోవచ్చండి. మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక 20 years తర్వాత మనం జస్ట్ దీన్ని పాలిష్ చేయించుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇదైతే 32,000. అంటే మరి ఇది మనినట్టు మనదంటారా? ఇది అలా ఏమి ఉండదండి. అది బాగా బరువు ఎక్కువ ఉంటది. నెక్స్ట్ థిక్నెస్ ఎక్కువ ఉంటది. థిక్నెస్ ఉండదు. ఓకే, ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. 6x6 అండి. ఇది కూడా 6x6. ఓకే, అంటే పెద్ద లుక్ అనట్లేదండి. ఇది అది సింపుల్ గా అండి. సింపుల్ గా ఉంది. ఇది ఫుల్ టేక్ అవడానికి. ఫుల్ టేక్. దీనిలో కూడా ఇదేంటంటారు మోడల్? ఇది మ్యాటీ మోడల్ అండి. మ్యాటీ మోడల్, ఫ్లవర్ మ్యాటీ. ఓకే, ఇదేంటండి? ఇది మామూలుగా ప్లేవుడ్ మంచం అండి. ప్లేవుడ్ మంచం. తక్కువ రేట్ లో కావాలనుకున్న వాళ్ళకి సార్లు గట్రా పెడతారు కదండి, తక్కువ రేట్ మంచం అండి. తక్కువ రేట్ మంచం. హైడ్రాలిక్ అన్నారు కదా, అది ఎలా సెట్ చేస్తారో నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు మంచం ఇలానే ఉంటుంది. ఇది మంచం అంతా ఇలానే. ఓకే, ఇది అంటే ఈ పరుపు తీసేసి చూడొచ్చు అంటారా? తీయండి, పర్లేదు. కానీ దాంట్లో అయితే ఏముండదండి. ప్లేవుడ్ అయితే సెట్ చేయలేదు దీనికి. ఓకే, ఇప్పుడు హైడ్రాలిక్ ఒకసారి. ఇప్పుడు మనం హైడ్రాలిక్ సెట్ చేసాం అనుకోండి, అంటే కింద బాక్సెస్ వస్తాయంటారా? బాక్స్ వస్తుందండి. మనకి 2 కావాలి 2, సింగిల్ కావాలి సింగిల్ పెట్టుకోవచ్చు. కింద బాక్స్ దాంట్లో మనం ఏదైనా స్టోరేజ్ చేసుకుని చూడండి, వేస్ట్ బ్రీఫ్ కేసులని బ్లాంకెట్లని అలాంటివి ఉంటాయి. అప్పుడు మనం పరుపు మనం తీసేయాలంటారు. అప్పుడు పరుపు తీసేయాలండి. మనం పరుపు తీసేసి హైడ్రాలిక్ ఆన్ చేస్తే బాక్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. దాంట్లో పెట్టేసుకుని మళ్ళీ మనం పరుపు వేసేసుకోవచ్చు. ఓకే, ఓకేనండి. ఓకే, ఇప్పుడు పెట్టించాలంటారా? ఎవరికైనా కావాలంటే పెట్టిస్తామండి. కాస్ట్ పెరుగుతుందా? కాస్ట్ పెరుగుతుందండి. ఎంత పెరుగుతుంది? సైజుని బట్టి, వాళ్ళ హైడ్రాలిక్ థిక్నెస్ బట్టి. ఓకే, చెప్తానండి. ఎంత పెరుగుతుందో అప్పుడు చెప్తారా? మేబీ 5,000 నుంచి అలా పెరుగుతుంది. 10,000 బిలో కావాలంటే పెట్టించేస్తారు. ఓకే, ఇది నెక్స్ట్ ఈ చైర్ అండి. ఇది రైలింగ్ చైర్ అండి. ఏం చైర్ అండి? ఇది రైలింగ్ చైర్. ఓకే, ఎంత పడుతుందండి? ఇది 14,000 అండి. 14,000. టేక్ ప్యూర్ టేక్ అండి. ఇది ఒక్క మోడలే కాదండి, మన దగ్గర చాలా మోడల్ ఉంటాయండి. ఇందులో సింహాలు వస్తాయండి, ఇంకా ఫ్లవర్స్ వస్తాయి, చాలా మోడల్స్ ఉంటాయండి. ఇది ప్లేన్ అనుకుంటా. ప్లేన్ అండి. మొత్తం ఆల్ ఫర్నిచర్ చైర్స్ ఇవన్నీ దొరుకుతాయి అంటారా? దొరుకుతాయండి. ఓకే, నెక్స్ట్ ఇవ్వండి. ఇది ఇందాక మీకు చూపించాను కదండి, రూమ్ లో చూసా. అదే టైప్ అండి, కానీ ఈ బార్ వచ్చి డిజైన్ వస్తుందండి. డిజైన్ వస్తా ఒకసారి. సేమ్ అండి, బాల్ వచ్చి డిజైన్ వస్తుంది. ఓకే, 2 అంగుళాల మందం వస్తుందండి మంచం. 2 అంగుళాలు. 2 అంగుళాలు అంటే 1.5 అన్నారు. అది ఇది 2 అంగుళాలు వస్తుంది. 2.5 ఇంచెస్ అండి. 2.5 అంగుళాలు అండి. ఓకే, బాగా హెవీ అండి. ఎంత పడుతుందండి ఇది? 60,000 పడుతుంది. 60,000 వితౌట్ పరుపుతో. అవునండి. సైడ్ పట్లు కూడా డిజైన్ వస్తుందండి. ఓకే,
నెక్స్ట్ ఈ మంచం అండి ఇది ప్లేన్ అండి, ప్లెయిన్. ఓకే, ఇది వచ్చి హెడ్ పట్టి 48 ఇంచెస్ ఉంటుందండి. 48 ఇంచెస్. ఓకే, ఇది వచ్చేసండి ఓన్లీ 40 ఇంచెస్ ఉంటుంది. 40 ఇంచెస్. ఓకే, అంటే ఎక్కువ డిజైన్ కార్వింగ్ ఇప్పుడు జాబ్ హోల్డర్స్ అందరూ కార్వింగ్ ఎక్కువ లైక్ చేయట్లేదండి. ఓకే, సింపుల్ సిటీగా ప్లెయిన్ గా చేస్తున్నారు. ఇది పైన బద్ద కట్టుబడి అండి, ఇది బద్ద. ఓకే, అంటే మంచం అయిన తర్వాత బద్ద వస్తుంది. బద్ద కట్టుబడి అండి. ఈ బద్ద కట్టుబడి లోపల మంచం వచ్చేసి 2 ఇంచెస్ ఉంటుందండి. ఓకే, ఈ బద్ద కట్టుబడి వచ్చేసి 4 ఇంచెస్ ఉంటుంది. 4 ఇంచెస్ ఉంటుంది. అంటే సెల్ ఫోన్ పెట్టుకుంటే ఇలా ఆనేలాగా, అబ్బా గోడకి పెట్టాలి, పెట్టుకుంటే ఇలా సెల్ ఫోన్ ఇలా ఆనేలాగా. ఓకే, ఎంత పడుతుందండి ఇది? ఇది వచ్చేసి 55,000. 55,000. సైడ్ కూడా డిజైన్ వస్తుంటారు ప్లేన్? ప్లేన్ అండి, ప్లేన్. ఓకే, ఇది ఆఫీస్ చైర్ అంటారు. ఇది ఆఫీస్ టేబుల్. ఎంత పడుతుందండి ఇది? 6,000. 6,000. ఇంకా ఉన్నట్టు ఉన్నాయి 2 మంచాలు. ఉన్నాయండి. ఓకే, ఇదేంటండి మోడల్? ఇది దివాన్ కాట్ అండి. అది ఇది దివాన్ కాటా? అది మంచం, ఇది మంచం అండి, ప్లేన్ మంచం అండి. ఇది ప్లేన్ వచ్చేసి దివాన్ కాట్ పట్టలేండి. దివాన్ కాట్లు ఈ ప్లేన్ మంచం ఎంత అండి? ఇది 42,000 అండి. 42 పడుతుందండి. 40. ఓకే, టేకు మంచం తయారు చేసామంటే జాయ్ అలా కనిపిస్తుందండి మంచంలో. ఇదండి జాయ్ చూసారు ఎలా కనిపిస్తుందో క్లియర్ గా, అలా కనిపిస్తుందండి. జనాలు అడుగుతారు బయట రేట్లతో పోల్చుకుంటే మీ దగ్గర కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి మేడం అని గట్రా కామెంట్స్ పెడతారండి. కానీ బయటకి మనకి తేడా అండి, అలా జాయ్ కనిపిస్తుంది. మనం కర్రలో నిక్కర్చి ఉంటది, కర్ర మంచి కర్ర వాడతాం, అది 6 కర్రతోనే చేయిస్తానండి మంచం. ఇంచుమించు చెట్టు కట్ చేశాక ఒక కర్ర, చెట్టులోంచి కర్ర తీసాక ఇంచుమించు 5-6 నెలలు ఆరబెట్టాకనే మంచం తయారవుతుందండి. పాత కర్ర అనేది ఎక్కడ వాడవండి, అది కూడా ప్యూర్ గా ఉంటుందండి. సరే, మనం మంచాలన్నీ చూసాం కదా. ప్రస్తుతం దగ్గర ఉన్న మంచాలు అయితే చూసాము. ఇవే కాదు, మనకి ఏ మోడల్ కావాలన్నా ఒకటి తయారు చేస్తారు. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మంచం మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు వెయిట్ చేయాలంటారు? 15 days నుంచి 20 days అయితే కన్ఫర్మ్ గా వెయిట్ చేయాలండి. ఒకవేళ మనకి ఏమైనా వాతావరణం అనుకూలించకపోతే, ఏ వర్షాలు వచ్చి అలా ముప్పు గట్ట కురవుతూ ఉంటాయి. అవునండి, అవునండి. మెయిన్ ఏంటంటే మనకి కర్ర లాట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా పల్లంగా ఉంటుంది. అవి ముందే మునిగిపోతాయి. అవి తీసి ఆరబెట్టడానికి ఏమైనా టైం పడుతుంది కాబట్టి, ఇంకా వర్షాకాలం అయితేనంటే 1 month దాటేసే వెయిట్ చేయాలండి. 1 month 15 days పైన 45 days. మీ దగ్గర కొనాలంటే వర్షాకాలం కొనకూడదు మాట. అంటే నేనేంటంటే అలాంటి చెక్కలు అసలు వాడానండి. తర్వాత మనకు కంప్లైంట్స్ వస్తాయి కాబట్టి ఏంటంటే వర్షాకాలం అయ్యాక మళ్ళీ దాన్ని ఆరబెట్టడం, వర్షాలు తగ్గాక కొంచెం ఎండ కాసాక చెక్కలన్నీ ఆరబెట్టడం, తయారు చేయించడం, ఇవన్నీ మెయిన్ ఏంటంటే కార్పెంటర్లతో కూడా ఎలా ఉంటదంటే అండి, మన దగ్గర మంచిగా కర్ర ఉన్నప్పుడేమో కార్పెంటర్స్ ఇంట్లో ఏదో కార్యక్రమాలు ఉంటాయి. ఏమంటే కార్పెంటర్స్ ఖాళీగా ఉన్నారనేసరికి ఏమో వర్షాలు వస్తాయి. కాబట్టి ఏంటంటే మనకి అన్ని కూడా అనుకూలించాలండి. ఓకే, ఇప్పుడు మనం వెస్ట్ గోదావరిలోని పెనుమంట్ర దగ్గరలో ఉన్న బ్రాహ్మణ చెరువులో ఉన్నాం కదా. మీరు ఎక్కడి వరకు ఇవి ఆర్డర్ ఇస్తే ఇవ్వగలరు అంటారు? యూట్యూబ్ లో లాస్ట్ టైం నేను చేసిన వీడియో చూసి ముంబై దాకా పంపించానండి. ముంబై దాకా ఎవరిదండి ట్రాన్స్ఫర్? అది ట్రాన్స్పోర్ట్ ఎవరిదంటారు? ట్రాన్స్పోర్ట్ నవతకేసేస్తారు. అంటే మరి అమౌంట్ ఎవరు పెట్టుకోవాలంటారు? అమౌంట్ వాళ్ళే కస్టమర్ పెట్టుకుంటారు. కానీ ఏంటంటే చాలా మంది ముంబైలో ఉన్నాం, ఎక్కడో వెస్ట్ గోదావరిలో ఆర్డర్ ఇచ్చాం, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు భారీగా అయిపోతాయేమో అన్న భయం ఉంటదండి. ఆ భయం అయితే అసలు అవసరం లేదంటారు. అంటే వాళ్ళ ఆఫ్ మంది ఆఫ్, నేను ఆఫ్ పెట్టుకుంటానండి. నవత ట్రాన్స్పోర్ట్ అనే దానికంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చాలా తక్కువ అండి. ఎందుకంటే మనది ఒకటే తీసుకెళ్లరు కదా, అది ఒక ట్రాన్స్పోర్ట్ సంస్థ కాబట్టి అన్ని కలెక్ట్ చేసుకుని పట్టుకెళ్తాయి. కాబట్టి ఒక 3,000 అయింది అనుకోండి, 1,500 వాళ్ళు 1,500 మంది. కాబట్టి వాళ్ళకి దాంట్లో కూడా రీజనబుల్ గా. అంటే అటు ముంబై వరకు ఇచ్చారు, ఇంకా ఎక్కువ ఇచ్చిన ముంబై హైదరాబాద్ అయితే చెప్పక్కర్లేదు, ప్రతిరోజు ఆర్డర్ వెళ్తాను. ప్రతిరోజు వెళ్తాను ముంబై, హైదరాబాద్, ఇంకా విజయవాడ విజయవాడ దగ్గర ఇంకా లోకల్ ఊరు నిడమానూరు, ఉయ్యూరు, ఇవన్నీ వెళ్తా ఉంటాయండి. గుంటూరు, బాపట్ల, తెనాలిలో కూడా మనం మంచాలు ఇచ్చామండి. ఇంకా ఈ ఊరు ఆ ఊరు అని లేదండి, చిలకలూరుపేట చాలా ఊర్లు ఇచ్చామండి. మీరంటే మీరు చెప్పిన రేట్లు ఉన్నాయి కదా, ఏమన్నా బేరం ఉంటుంది అంటారా? అదే అంటే బేరం అంటే అండి, ఇప్పుడు నేను ఎలా చెప్తానంటే, సపోజ్ ఇప్పుడు ఈ మంచం తయారు చేయించాను, ఈ మంచానికి ఈ వర్క్ 2 రోజులు చేశారు అంటే, ఒక్కొక్కసారి ఈ మంచం 5 రోజుల్లో చేసేయచ్చు, ఒకసారి 1 week పట్టచ్చు. దాన్ని బట్టి మనం పాలిష్ లో అన్ని అయ్యాక దీని కాస్ట్ ఇంత అయింది, ఆ కాస్ట్ మీద మనకి ఒక 1,000 వచ్చినా సరిపోద్దండి అన్నట్టుగా అమ్మేస్తారు మీరు. లేదు, 1,000 కూడా వద్దు, ఒక చేతికి ఒక 1,000, 2,000 పోయినా పర్లేదండి. ఈ మంచం తీసుకెళ్ళాక వాళ్ళు ఈ క్వాలిటీ చూసి ఇంకొక 4-5 స్ప్రెడ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ టైప్ లో నేను ఆలోచిస్తానండి. ఎవరైనా మంచం ఆర్డర్ చేసుకున్నారు అనుకో మీ దగ్గర, వాళ్ళు ఎంత అడ్వాన్స్ ఇవ్వాలంటారు? ఇప్పుడు 50,000 మంచం అనుకోండి, మీకు అమౌంట్ ముందు ఇచ్చేయాలా లేదంటే తర్వాత? అసలు ముందు అసలు ఇవ్వనవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే,
మన యూట్యూబ్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెప్పడం ఏంటంటే చాలా వీడియోస్ చూసి వాళ్ళు మోసపోతున్నారండి. మోసపోతే ఇది కరెక్టా కాదా, జెన్యూనా లేదా, ఎన్ని డౌట్స్ వస్తున్నాయి. అయితే పక్కా జెన్యూన్, నేను జెన్యూన్ చేస్తానులేండి, అది నేను కూడా పక్కా జెన్యూన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మంచం ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో నేను అడ్వాన్స్ కూడా తీసుకోకుండా మీకు పంపించేయచ్చు. కానీ అడ్వాన్స్ ఎందుకు తీసుకుంటానంటే చెప్తాను వినండి. ఇప్పుడు ఈ రోజు మీరు మంచం ఆర్డర్ ఇచ్చారు, ఆర్డర్ గానీ ఇది నేను వర్కర్ కి పురమాయించేసుకుంటాను, కర్ర అంతా సెట్ చేసేసి పురమాయించేసుకుంటాను. వాడికి ఎంతో కొంత అమౌంట్ అడ్వాన్స్ ఇవ్వకుండా వాడు చేయడు కదా. కాబట్టి ఏంటంటే మీ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ నేను వాడికి పే చేస్తాను. ఓకే అండి. కాబట్టి ఫస్ట్ అయితే హాఫ్ అమౌంట్ అడ్వాన్స్ తీసుకుంటానండి. మిగిలింది మంచం మీ ఇంటికి వచ్చేసాక మీరు మొత్తం మంచం అంతా సెట్ చేసుకుని చూసుకున్నాక అప్పుడు నాకు మిగిలిన అమౌంట్ పంపించవచ్చు. ఓకే ఓకే. హాఫ్ అమౌంట్ అయితే ముందు మీకు ఇవ్వాలి. ముందు మేము తీసుకుంటాం. మీ దగ్గర రెడీగా ఉన్నాయంటే అవి పంపిస్తాను, వెంటనే పంపించేస్తాను. రెడీగా ఉన్నదైతే కనుక మీరు వెంటనే ఒక 2 days లో ప్యాక్ చేసి పంపించేస్తాను. ఓకే. ప్లేవుడ్ వాడతారు కదా, అది టేక్ వాడతారా? అంటే చాలా మంది టేక్ వాడరు అనుకోండి. అది కాదండి, నేను చెప్తాను వినండి. ఈ మంచం అంతా టేక్ అండి, ప్యూర్ టేక్. మొత్తం హెడ్ పట్టి, కాళ్ళ పట్టి, సైడ్ పట్టిలో వచ్చి టేక్ అండి. ఈ మంచానికి సపోర్టివ్ మెయిన్ ఒక మనిషి పడుకుంటే ఈ మంచంతో సంబంధం లేదండి. మంచం అంతా బయటకు కనిపించేదే, లోపల ఉండే అయితే మనకు నిలువు పట్లు ఉన్నవే అవే మొత్తం వెయిట్ అంతా ఆనుకుంటాయండి. అవి ఏంటంటే టేక్ కర్ర అయితే నేను ఇవ్వనండి, చుండ్రు కర్ర ఇస్తాను. చుండ్రు కర్ర. ఈ చుండ్రు కర్ర అంటే చాలా వెయిట్ ఉంటదండి. దీనికి చాలా వెయిట్, మనిషి వెయిట్ అడ్డం చేసి బద్దులు చుండ్రు కర్ర ఇస్తారు. అడ్డ బద్దులు అనేది అసలు మన దగ్గర ఉండదండి, అంతా నిలువు బద్దులే. ఇలా 2 నిలువు బద్దులు వస్తాయి మాట, 2 కర్రలు ఇస్తాను. అవంటారా? ఒకసారి అటు చూపించరా? ఆ బద్దులు మాట. చుండ్రు కర్ర అంటే ఇంకేమన్నా పేరు ఉందంటారు? దాన్ని చుండ్రు కర్ర, మా భాషలో చుండ్రు కర్ర అంటాం. ఏదో పేరు ఉంటది. ఇదండి, ఇది ఎక్కడ విజయనగరం నుంచి తెప్పిస్తానండి కర్ర. నేను సెపరేట్ గా కోయించి విజయనగరం నుంచి తెప్పిస్తాను. ఎందుకని ఇదే ఇస్తానంటే దీనికంటే మనిషి పడుకుంటే బరువును తట్టుకునే శక్తి ప్లస్ విరిగే గుణం ఉండదు. ఎన్ని రోజులున్నా ఎంత కాలమైనా దానికి విరిగే గుణం ఉండదు. వెయిట్ తట్టుకునే శక్తి, విరిగే గుణం ఉండదు. నెక్స్ట్ అండి, దీన్ని ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఆల్టర్నేట్ కట్ చేస్తే తప్పించి, రంపంతో కోస్తే తప్పించి దీనికి విరిగే గుణం ఉండదు. కాబట్టి చుండ్రు కర్ర ఇస్తానండి. పైనేసి ప్లేవుడ్ అంటారా, 1.5 inch ప్లేవుడ్, వాటర్ ప్రూఫ్ 1.5 inch ప్లేవుడ్ నేను ఇస్తానండి. అది కూడా నేనే ఇక్కడ కార్పెంటర్ తో సెట్ చేసేసి మీకు పార్సల్ చేసి పంపించడం అయితే జరుగుతుంది మంచంతో పాటు. ఓకే సార్. ఓకే, నేను సత్య గారి నెంబర్ అయితే పెడతాను. అలాగే షాప్ నేమ్ వచ్చేసరికి ఒకసారి మీ షాప్ నేమ్ కూడా చెప్పండి. వెంకట సిద్ధార్థ ఫర్నిచర్స్ అండ్ హోమ్ నీడ్స్ అండి. హోమ్ నీడ్స్. ఓకే. నెంబర్ పెడతాను. ఎవరైనా జెన్యూన్ గా కావాలి అనుకుంటే ఆవిడకి కాల్ చేసి మీరు మంచాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను టైం చాలా విలువైందండి. మెయిన్ ఏంటంటే మనకి మీలాంటి కస్టమర్స్ చాలా మంది ఉన్నారు, చాలా మంది చూస్తున్నారు. కానీ ఏంటంటే మీకు నిజంగా మంచం కావాలి, మంచం కొనుక్కునే ఉద్దేశం ఉంటేనే దయచేసి నన్ను ఫొటోస్ అడగండి. నేను ఫోన్లో మీకు ఫొటోస్ మెన్షన్ చేయడం జరుగుతుంది. లేదు తెలుసుకుందాం అన్న టైప్లో అయితే మాత్రం దయచేసి వద్దండి, ప్లీజ్ అండి. ఎందుకంటే నాకు నా ఫోన్లో నేను ఫొటోస్ పంపించి వాళ్ళు మళ్ళీ రిప్లై ఇవ్వకపోవడంతో నాకు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అండి. అవునండి, అవును, కరెక్టేనండి.